నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఉత్తర మాలీలో ఆల్ ఖైదా జిహాదీల దాడులు, 64 మంది పౌరులు మృతి. ఇండియా దేశం పేరు మార్పు, వెబ్సైట్లకు తప్పని తిప్పలు. పవన్ కళ్యాణ్ బ్రో ఎక్కడ? స్లీపింగ్ మోడ్ లోకి జనసేన. శ్రీనివాస మంగాపురంలో వేడుకగా శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. యాగంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి. రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా, మార్కెట్లో భారీగా నకిలీ మందులు. లక్షితపై దాడి చేసిన చిరుతపై కొనసాగుతున్న సస్పెన్స్, కీలకంగా మారిన డిఎన్ఏ ఫలితాలు. శ్రీనివాస మంగాపురంలో వరుణ యాగానికి ఘనంగా అంకురార్పణ కార్యక్రమం చేపట్టారు. సెప్టెంబర్ 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు 4 రోజుల పాటు వరుణ యాగాన్ని నిర్వహించనున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, దేవదేవుని ఆశీర్వాదం కోసమే మహాశాంతి వరుణయాగం చేపట్టామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 2 సంవత్సరాల పాటు వర్షపాతం తక్కువగా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించడంతో దేవదేవుని వేడుకునేందుకే ఈ యాగం చేపట్టామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గతంలో కూడా కరువు సంభవించినప్పుడు యాగాల వల్లే అనేకసార్లు వర్షాలు కురిసిన సాంప్రదాయం ఈ ఆలయానికి ఉందని అన్నారు. 3 రాష్ట్రాల అర్చక స్వాములు, 60 మంది వైఖానస ప్రముఖులు, 30 మంది వేద పారాయణులు, మొత్తం 217 మంది ఋత్వికులతో నియమనిష్టలతో యాగం జరుపుతున్నారు. ప్రజల కోసమని, ప్రజల క్షేమం కోసమని, ప్రజలకు సమృద్ధిగా వర్షం కురవటం ద్వారా సౌభాగ్యం వెల్లి విరియాల అన్నటువంటి గొప్ప సంకల్పంతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహాశాంతి వరుణయాగాన్ని జరపాలని నిశ్చయించాం. ఇది ఎంతో కష్టసాధ్యమైనటువంటి యాగం. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జరిపినటువంటి యాగం కాదు. అయినా 3 రాష్ట్రాల నుంచి అర్చకులు, దాదాపు 60 మందికి పైగా వైఖానస ప్రముఖులు, 30 మందికి పైగా పండితులు, మొత్తం 217 మంది పైగా ఋత్విక్కులు ఈ మహాశాంతి వరుణయాగాన్ని నిర్వహిస్తున్నారు. కొలిచిన వారి కొంగు బంగారంగా, భక్తులు విశ్వసించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. శ్రీవారి ఆలయం మీదుగా తరచూ విమానాలు ఎగురుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఆలయం గోపురం మీదుగా మరోసారి ప్రయాణించింది ఓ విమానం. ఆలయం మీదుగా విమానాలు ఎగరకుండా చూడాలంటూ రేణిగుంట విమానాశ్రయం అధికారులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు తిరుమల నో ఫ్లై జోన్ కాదంటూ ఎయిర్ ట్రాఫికింగ్ అధికారులు చెబుతున్నారు. ఎయిర్ ట్రాఫిక్ పెరిగితే తిరుమల మీదుగా విమాన ప్రయాణం తప్పదన్నట్లుగా ఏటీసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. అయితే తరచూ విమానాలు శ్రీవారి ఆలయం మీదుగా ఎగరడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయి ఉంది. బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఇక ఇవాళ తిరుమల మాడవీధుల్లో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. దీంతో ఇవాల్టి ఆర్జిత సేవలన్నీ రద్దు చేసింది టీటీడీ. ఆయా సమయాల్లో ఉట్లోత్సవం, మలయప్ప స్వామివారి ఊరేగింపు ఉంటుందని పేర్కొంది. తిరుమలలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆలయ 4 మాడవీధుల్లో అత్యంత వైభవంగా ఉట్లోత్సవాన్ని నిర్వహించనున్నారు. తిరుమాడ వీధుల్లో ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణ స్వామివారిని మరో తిరుచ్చిపై తీసుకొస్తారు. ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాల్టి కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. శేషాచల అడవుల్లో చిక్కిన చిరుతల్లో మ్యాన్ ఈటర్గా మారిన చీతాపై సస్పెన్స్ కొనసాగుతోంది.
పట్టుకున్న చిరుతల DNA నమూనాలను సేకరించిన ఐసర్ సైంటిస్టులకు పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తోంది. తిరుమల కొండపై 5 చిరుతలు చిక్కాయి. మరి వాటిలో చిన్నారి లక్షితపై దాడి చేసింది ఏ చిరుత? లక్షితపై దాడి తర్వాత 4 చిరుతల్ని అధికారులు బంధించారు. వాటి గోళ్లు, వెంట్రుకల్ని ల్యాబ్కి పంపారు. వాటికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. అవి వస్తే లక్షితపై దాడి చేసిన చిరుత ఏదన్న దానిపై స్పష్టత వస్తుంది. ఒకవేళ 4 చిరుతల్లో దాడి చేసిన చిరుత ఉంటే జూలోనే బంధించే అవకాశం ఉంది. జూన్ 24 నుంచి ఇప్పటిదాకా మొత్తం 5 చిరుతల్ని బంధించారు ఫారెస్ట్ అధికారులు మొదటి నుంచి 5 చిరుతలు సంచరిస్తున్నాయని అనుమానిస్తున్నారు. వాళ్ళు అనుమానించినట్టే 5 చిరుతలు చిక్కాయి. అలాగని ఇంతటితో చిరుతల సంచారం లేదని భావించలేమంటున్నారు అధికారులు. ఆపరేషన్ చిరుతలో భాగంగా నడక మార్గంలో దాదాపు 300 ట్రాప్ కెమెరాలు, అధునాతన బోన్లు ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలను నిరంతరం మానిటరింగ్ చేస్తూ వన్యమృగాల సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. చిరుతల సంచారాన్ని గుర్తిస్తూ అవి తిరిగే ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. అయితే నడక మార్గాల్లో వన్యప్రాణుల సంచారాన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూనే ఉంటామన్నారు అధికారులు. 5వ చిరుతను బంధించిన బోన్ దగ్గర ఆనవాళ్లు సేకరించారు ఐసర్ సైంటిస్ట్ డాక్టర్ నందిని. చిన్నారులు కౌశిక్, లక్షితలపై దాడి చేసింది ఏ చిరుత అన్నది గుర్తించేందుకు నమూనాలు తీసుకున్నారు. శాంపిల్స్ రిపోర్ట్స్కి 5 రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఏ చిరుత అనేది నిర్ధారించడానికి మనకి DNA మార్కర్స్ ప్రకారం అనాలిసిస్కి పంపడం జరిగింది. ఆ టెస్ట్ రిజల్ట్ అనేది మనకు వస్తే వీటిల్లో ఏది అనేది మనకు నిర్ధారణ అవుతుంది. అప్పటి వరకు కూడా మనం వీటిని జూ పార్క్లోనే ఉంచడం జరుగుతుందండి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం తదుపరి చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. మార్కెట్లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయి. పబ్లిక్ రెగ్యులర్గా వాడే అన్ని మందుల్లో కల్తీలు వచ్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్, డ్రగ్ ఏజెన్సీస్, ఫార్మసీల్లో డ్రగ్ కంట్రోలర్ తనిఖీల్లో భాగంగా భారీ ఫేక్ మందుల వ్యవహారం బయటపడింది. ప్రముఖ బ్రాండ్స్కు సంబంధించిన చాలా మందులను డూప్లికేట్వి చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. రెగ్యులర్గా వాడే కార్డియాక్, ఫీవర్, అల్సర్, బీపీ, షుగర్, గ్యాస్, పెయిన్ లాంటి అన్ని మందుల్లో కల్తీ వచ్చేశాయి. భారీ ఎత్తున డూప్లికేట్ మందులు గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. ఇందులో పలువురు వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరంలో ఈ ఫేక్ మందులు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. అనుమానం ఉన్న మందుల శాంపిల్స్ని తీసి ల్యాబ్కు పంపుతున్నారు అధికారులు. ఈ డూప్లికేట్ మందులను తక్కువ ధరకు కొనుగోలు చేసి స్టాండర్డ్, బ్రాండెడ్ మందులంటూ అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. రీకాల్ చేయబడిన స్టాక్ నమూనాలను విశ్లేషణ కోసం డ్రగ్ కంట్రోల్ ల్యాబొరేటరీకి పంపారు. గతంలో కోడైన్ సిరాప్స్ మిస్యూజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా నార్కోటిక్ డ్రగ్ ఉన్న మెడిసిన్స్ను ఎలాంటి బిల్లులు లేకుండా అమ్మేస్తున్నారు వ్యాపారులు. విచ్చలవిడిగా లైసెన్స్ లేని మెడికల్ షాపులు, బిల్లులు లేని మందుల అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నట్లు గుర్తించారు. మత్తుకు బానిసైన వారికి బిల్లులు లేకుండానే డ్రగ్స్ కంటెంట్ ఉన్న మందులను అమ్మేస్తున్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ నియంత పాలన సాగుతోందని, వారి పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలన్నా, దేశాన్ని కాపాడాలన్నా అది ప్రజలకే సాధ్యమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బస్సు యాత్ర శుక్రవారం తిరుపతిలో ముగిసింది. స్థానిక బాలాజీ కాలనీ నుండి ప్రారంభమైన ర్యాలీ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభావేదిక వరకు సాగింది. ఈ బహిరంగ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, రామానాయుడు, పెంచలయ్య, మురళి పాల్గొని ప్రసంగించారు. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరోగమనంలో ముందుకు పోతా ఉంది. రివర్స్ గేర్లో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. పైగా కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విభజన తెచ్చి, మతాల మధ్య చీలిక తెచ్చి, కులాల మధ్య కుంపట్లు రాజేసి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ విఘ్నులైన ప్రజలందరూ కూడా ఇవాళ జరుగుతున్న పరిణామాల పట్ల ఎంతో ఆసక్తిగా, ఆందోళనగా ఉన్నారు. వారి ఆందోళన దృష్టిలో ఉంచుకొనే ఇవాళ రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడుకోండి అనే నినాదంతో మేము ముందుకు పోతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఎక్కడ? వారాహి యాత్రకు ఇంత గ్యాపా? మరి ఇన్ని రోజులు పొలిటికల్ హాలిడేనా? ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, జమిలీ పోరు అంచనాలు, వైసీపీ టీడీపీల పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయం వాడివేడిగా సాగుతుంటే పవన్ సైలెన్స్ ఏంటి?
ప్రస్తుతం జన సైనికులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. చంద్రునిపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ స్లీప్ మోడ్లోకి వెళ్ళినట్టు పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారా? పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం ఏపీలో ఇదే సెటైర్లు నడుస్తున్నాయి. వారాహి యాత్రలో రాష్ట్రాన్ని చుట్టేసొస్తాను, ఇక నా స్థానం ఏపీనే, నా కార్యకలాపాలన్నీ ఏపీలోని జనసేన కార్యాలయం నుంచే నిర్వహిస్తాను అని పవన్ ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ దిశగా పనిచేయడం లేదు. వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చి చాలా కాలమైంది. ఉత్తరాంధ్ర పర్యటన ముగిసిన తరువాత పవన్ దాదాపుగా సైలెంట్ అయిపోయారు. జమిలీ ఎన్నికలపై చర్చ జరిగిన సమయంలో తాము జమిలీ ఎన్నికలకు మద్దతిస్తామని పవన్ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఆ తరువాత అడపాదడపా చిన్నపాటి ప్రెస్ నోట్లు మినహా పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ కనిపించలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇదేం వరుస అని జన సైనికులే నోర్లు నొక్కుకుంటున్న పరిస్థితి. పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి వెళ్తున్న ఈ సందర్భంలో మొన్నటి వరకు యాక్టివ్గా ఉన్న పవన్ స్లీప్ బోర్డ్లోకి, సైలెంట్ మోడ్లోకి వెళ్తుంటే ఎలా అని కార్యకర్తలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మిగిలిన పార్టీల్లాగా జనసేన పార్టీకి పేరున్న లీడర్లు గాని, ప్రజల్లో గుర్తింపున్న నాయకులు గాని లేరు. జనసేనకు ప్రాణం, జీవం అన్నీ పవన్ కళ్యాణే. పవన్ మాట్లాడితే ఆ పార్టీ లైవ్లో ఉంటుంది, లేదంటే జనసేన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఇన్నేసి రోజులు పొలిటికల్ హాలిడే తీసుకుంటే ఎలా అని అంటున్నారు జన సైనికులు. మధ్యలో సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు చిన్నపాటి కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ఈ రకంగా వ్యవహరిస్తే బండిని ముందుకు లాగడం కష్టమవుతుందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇదే సమయంలో వారాహికి బ్రేక్ పడడం జన సైనికుల్లో కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తోందన్న మాట వాస్తవం. దీంతో వారాహి యాత్రను పవన్ ఎప్పుడు మొదలు పెడతారా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పవన్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. దీనికి సంబంధించి పార్టీ వర్గాలు ఖచ్చితమైన సమాచారం చెప్పకుండా కళ్యాణ్ షూటింగ్లో బిజీగా ఉన్నారనే మాట చెబుతున్నాయి. ఓజీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. సినిమా వర్క్స్ పూర్తి చేసుకొని ఇక పూర్తి స్థాయిలో పార్టీకే సమయం కేటాయిస్తారని ముఖ్య నేతలు అంటున్నారు. మరికొందరైతే పవన్ దేశంలోనే లేరని, విదేశాల్లో ఉన్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ నెల 15 లేదా 20 నుంచి జనసేన పూర్తి స్థాయిలో కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. పొలిటికల్ యాక్టివిటీస్కి పవన్ గ్యాప్ ఇవ్వడం రాజకీయంగా కరెక్ట్ కాదనే భావన ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఒక ప్రజానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క వర్గాల్ని, మహిళల్ని, రైతుల్ని, యువతని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా వెళ్ళి వారి సమస్యలను వినాలి, వారి సమస్యల పరిష్కార మార్గాలను వెతకాలి, అదేవిధంగా వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. కానీ ఈయన ఏదో అడపాదడపా రావడము, ఏదో ఉద్వేగపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నట్టు నటించడం తప్ప ఇంకొకటి చేయడం లేదు. పవన్ కళ్యాణ్ చూస్తే ప్యాకేజీ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీతో పవన్ కళ్యాణ్ 4 జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు తప్ప, ఎప్పుడో వచ్చి తిడతాడు తప్ప ఏమీ గెలవలేరు. పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు తీసుకుంటాడు తప్ప ఏమీ చేయలేడు. లేకపోతే పవన్ కళ్యాణ్ 15 రోజులకు వెళ్తున్నాడంటే 3 పిల్లలతోనే సంసారం చేసేవాడు ఉన్నట్టున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా 4వ పిల్లాన్ని ఏమైనా ఎత్తుక్కుంటున్నాడేమో తెలియట్లేదు పవన్ కళ్యాణ్. తిరుపతి నగరాన్ని గ్లోబల్ సిటీగా, ఐటీ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నాలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా త్వరలో డబుల్ డెక్కర్ బస్సులను కూడా నగరానికి తీసుకురానున్నారు. వైసీపీ పాలనలో తిరుపతి నగరం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. సుందర నగరంగా రూపుదిద్దుకుంటున్న ఆధ్యాత్మిక నగరికి త్వరలో డబుల్ డెక్కర్ బస్ సోయగాలను అద్దనున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ప్రథమ స్థానంలో ఉంది అనడానికి ఈ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడం కోసం డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి రోడ్ల విస్తరణ, ఫ్రీ లెఫ్ట్లు, కనెక్టివిటీ రోడ్లను నిర్మాణం చేశారు. మెట్రో సిటీలకే పరిమితమైన డబుల్ డెక్కర్ బస్సును తిరుపతి నగరంలో పరుగులు పెట్టించాలనే ఆలోచనతో కౌన్సిల్ను ఒప్పించి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చొరవతో రవాణా శాఖ అధికారుల సమన్వయంతో అతి త్వరలో డబుల్ డెక్కర్ బస్సును తీసుకురానున్నారు. ప్రజలు కూడా డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే మాస్టర్ ప్లాన్ రోడ్ల మూలంగా తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలన్నింటినీ కూడా తీర్చగలిగినాం. త్వరలో ఓ డబుల్ డెక్కర్ బస్సుని నగరవాసులకు అందుబాటులోకి తెస్తున్నాం. దేశంలో ఉన్న మిగతా నగరాలతో పోటీ పడే విధంగా తిరుపతిని తీర్చిదిద్దడంలో
ఈ మున్సిపల్ కౌన్సిల్ ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి విద్యార్థి జార్జ్ రెడ్డి ఉన్నత ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తి కలిగిన వారిగా ఆలోచించాలని, దేశ ప్రజలకు అండగా నిలవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్వి యూనివర్సిటీలోని ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో నేటి విద్యార్థులు రేపటి సమస్యలు అనే అంశంపై సదస్సు జరిగింది. పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు భూషణం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసాద్ ఉత్తేజపూరిత ఉపన్యాసం చేశారు. ఫిజియోథెరపీ ద్వారా జబ్బులకు చెక్ పెట్టవచ్చని డాక్టర్ సుకుమార్ తెలిపారు. మందుల ద్వారా కాకుండా ఫిజియోథెరపీ ద్వారా జబ్బులను నయం చేయవచ్చని, తద్వారా శరీరానికి ఎలాంటి నష్టం జరగదని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బద్దల సుకుమార్ తెలిపారు. శుక్రవారం రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని ఫిజియోథెరపీ నందు ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా సీనియర్ సిటిజన్స్కు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి సుమారు 50 మందికి పైగా ఉచిత ఫిజియోథెరపీ సేవ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఫిజియోథెరపీ డేను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ 1951 సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవంగా వైద్యులు నిర్వహించుకోవడం జరుగుతోందని తెలియజేశారు. దీర్ఘకాలిక ఎముకల సమస్యలకు నొప్పి మందులు వాడకుండా ఫిజియోథెరపీ ద్వారా నొప్పిని నయం చేయవచ్చని తెలియజేశారు. వరల్డ్ ఫిజియోథెరపీ డే థీమ్గా ఆర్థరైటిస్ డే అని జరుపుకుంటున్నాం. మనందరికీ తెలిసిందే, మాకు వచ్చే ఓపీలో ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులు అనే సమస్యతో వచ్చుంటారు. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ వంశపారంపర్యంగా కావచ్చు, వాళ్ళు చేసే పని వల్ల కావచ్చు, మోకాళ్ళు ఎక్కువ అరిగిపోతుంటాయి. అదేవిధంగా నడుము నొప్పి, మెడ నొప్పి అనేది కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. సో దానికోసం కూడా తొడ కండరాలు గట్టిపడేదానికి మంచి ఎక్సర్సైజులు, అంతేకాకుండా నొప్పి తగ్గేదానికి మార్గాలైనటువంటి సాఫ్ట్ టిష్యూ మ్యానిపులేషన్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ పరికరాల ద్వారా హాట్ టు కోల్డ్ ఫోమెంటేషన్ వాటి ద్వారా కానీ ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి సత్యనారాయణపురంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. 3 విభిన్నమైన సంస్థల నుండి ఈరోజు ఈ పాఠశాలకు అవార్డులు వచ్చాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సోదరులు పురుషోత్తం రాజు గారికి, లయన్స్ క్లబ్ ద్వారా తర్వాత వెంకటాద్రి మీ మిత్రుడికి, అలాగే ప్రధానోపాధ్యాయులు అయినటువంటి సంధ్యారాణి మేడం గారికి వే ఫౌండేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ద్వారా గురుదేవభవ జాతి అంతర్జాతీయ అవార్డు అవడం సంతోషం. ఇది ఒక చిన్న పురస్కారం మాత్రమే. ఈ అవార్డుతో వాళ్ళు మరొక ఉత్సాహంగా ఉపాధ్యాయ వృత్తికి ప్రధాన న్యాయం చేసి ఈ పిల్లలకు వాళ్ళకు తగిన విద్యాబోధనలు చేసి ఆదర్శంగా నిలుస్తారని మేము ఆశిస్తున్నాం. స్విమ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి, విశిష్ట అతిథులుగా శ్రీ వెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి, సభాధ్యక్షులుగా టీటీడీ జేఈఓ సదాభార్గవి, స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, స్విమ్స్ డీన్ అల్లారి మోహన్, ఫిజియోథెరపీ కళాశాల ఆవరణలోని మేరీ మెక్ మిలన్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి మాట్లాడుతూ, మందుల ద్వారా కాకుండా ఫిజియోథెరపీ ద్వారా జబ్బును నయం చేయడం ద్వారా శరీరానికి ఎలాంటి నష్టం జరగదన్న ఉద్దేశంతోనే ఫిజియోథెరపీని ప్రోత్సహించడం కోసం 1951వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. ఈ రిప్లైలో ఏంటంటే ఖచ్చితంగా పార్లమెంట్లో పెట్టి దీన్ని అమెండ్ చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏ సంవత్సరంలో ఏ యూనివర్సిటీస్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనే స్టేటస్ ఇచ్చారో కూడా దానికి సంబంధించి ఎంటైర్ డేటాని డాక్టర్ జయచంద్ర గారు, అలాగే మన యాక్టివ్ అండ్ డైనమిక్ జేఈఓ గారు మరియు యూఏ గారు వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవ్వడం జరిగింది. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన ఎస్ఆర్ఎం విద్యా సంస్థల అధినేత పంచముత్తు రవి, పద్మప్రియ దంపతులకు ఘన స్వాగతం లభించింది. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన ఎస్ఆర్ఎం విద్యా సంస్థల అధినేత పంచముత్తు రవి దంపతులకు హాయ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అధినేత కుంటముక్కల కుమార్ నాయుడు ఘనంగా స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జ్ శ్యామ్ సుందర్, తమిళనాడు రెవెన్యూ మినిస్టర్ రామచంద్రన్, ఎమ్మెల్సీ రఘురాజ్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రథమ చికిత్స పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించగలమని తిరుపతి జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం సందర్భంగా సెట్విన్ ఆధ్వర్యంలో తిరుపతి ఎంఆర్పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి, సెట్విన్ సిఈఓ మురళీకృష్ణ, డాక్టర్ ఊర్మిళ విచ్చేసి అవగాహన కల్పించారు. మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఉండేటప్పుడు ఎదురయ్యేటటువంటి చిన్న వాటివి విచ్ కెన్ బి ప్రివెంటెడ్. ఎప్పుడు ప్రివెంట్ చేయగలుగుతాము? మనం వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు మనం దాన్ని ప్రివెంట్ చేసుకోగలిగిన సందర్భంలో మనం ఉంటాము. అలా ఏ దాన్ని కూడాను చిన్నదైనా కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళగలిగితే ఆ పర్సన్ని ఎవరైతే బాధకు గురి అవుతారో వాళ్ళని తీసుకువెళ్ళగలిగితే మనము వాళ్ళని సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. చాలామంది ప్రథమ చికిత్స యొక్క ఇంపార్టెన్స్, అది చేసే విధానం తెలియకుండా చాలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. సో ప్రజలకు ముఖ్యంగా ప్రతి విలేజ్లో ఉండే వాళ్ళకి, నూక్ అండ్ కార్నర్ వాళ్ళకి ముందు ప్రథమ చికిత్స మనం అవగాహన కల్పించడం, దాని ద్వారా చాలా జీవితాలు మనం సేవ్ చేయొచ్చు. ప్రథమ చికిత్స తర్వాత మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఈ గ్యాప్లోనే ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్ తీసుకుపోయే ఈ గ్యాప్లోనే ప్రథమ చికిత్స గురించి అవగాహన లేకుండా చాలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడమే, దీని గురించి అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమాన్ని అలిపిరి నుంచి 5K రన్ ద్వారా నిర్వహించారు. అవగాహన ర్యాలీని ప్రారంభించారు తిరుపతి జిల్లా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీహరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హెచ్ఐవి పరీక్షలను ఉచితంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. హెచ్ఐవికి మందులను కూడా ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. మనకు కొత్తగా ఏర్పడినటువంటి ఈ నూతన తిరుపతి జిల్లాలో ఈ హెచ్ఐవి మీద అన్ని రకాల టెస్టులు చేయడానికి కావాల్సినటువంటి ల్యాబ్లు, అదేవిధంగా హెచ్ఐవితో బాధపడే వారికి కావాల్సినటువంటి మందులన్నీ కూడా మనకు అడ్వాన్స్డ్ సెంటర్స్ ఉన్న ఏఆర్టీ సెంటర్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మా డిస్ట్రిక్ట్ ఆఫీసరు, అదేవిధంగా అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ అరుణసులోచన గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అనేది రన్ అవుతుంది. అందులో భాగంగా మనం హెచ్ఐవి కేసును కనుక్కోవడం కానీ, వారికి ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, లేదా ప్రివెన్షన్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. హిందూ సనాతన ధర్మాన్ని గురించి చేసినటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు అంటే మన పవిత్రమైన హిందూ ధర్మాన్ని ఒక డెంగ్యూ, కరోనా, మలేరియా లాంటి ఒక వ్యాధితో పోల్చి దాన్ని నివారించడం కాదు, అరికట్టడం కాదు, నిర్మూలన చేయాలనే అటువంటి ఒక దుష్ట వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మన తిరుమల తిరుపతి క్షేత్రంలో ఎన్నో హిందూ ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ హిందూ ధర్మాన్ని ప్రాణంగా భావిస్తూ జీవించేటటువంటి మన ధార్మికులందరికీ కూడా ఒక వ్యథ కలిగి దీనికి వ్యతిరేకంగా ఒక గళం వినిపించాలని మాకు తోచింది. సాధారణంగా హిందువులు ఎవరిని కూడా బాధ పెట్టకుండా అందరినీ కలుపుకొని వెళ్ళాలి అంటూ ఏ మతాన్ని దూషించరు, ఏ ధర్మాన్ని దూషించరు, ఏ కులాన్ని దూషించరు. ఏది కనపడినా చేతులెత్తి దండం పెట్టే అత్యద్భుతమైన సంస్కారం కేవలం హైందవ ధర్మానికి మాత్రమే పరిమితం. అటువంటి హైందవ ధర్మాన్ని నిండు సభలో అలనాడు దుర్యోధనుడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేశాడు. అలా ఈ రోజున హైందవ ధర్మమైనటువంటి ధర్మ దేవతకి వస్త్రాపహరణం జరిగింది. మనందరం కూడా ఆనాడు కురుక్షేత్రంలో కళ్ళు మూసుకొని కూర్చున్న భీష్మ కురువృద్ధుల్లాగా ఈ రోజున హైందవ ధర్మంలో ఉన్న వాళ్ళు రాజకీయాలకు భయపడుతున్నారు, ప్రాణాలకు భయపడుతున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు కోరారు. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు శుక్రవారం పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతి నెల జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఒక్కో మండల కేంద్రంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల అధికారులు హాజరై చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పరిష్కార మార్గాన్ని చూపారు. పూతలపల్లి కాన్సల్సీ ఆ రోజు రెవెన్యూ పరంగా జరిగింది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి వారం వెన్స్డే, బుధవారము మరియు శుక్రవారం ఒక్కొక్క మండలంలో ఇంగ్రీడియంట్స్ని కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలు స్వీకరించి మనం ఏదైతే మండే రోజు తీసుకున్నటువంటి పిటిషన్స్ డిస్పోజ్ చేసే మెకానిజం మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో అదే మాదిరిగా ఈ పిటిషన్స్ కూడా స్పందన పోర్టల్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం, క్వాలిటేటివ్ డిస్పోజల్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి వారి ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తామని అధ్యక్షుడు గుణశేఖర్ తెలిపారు. వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వాటిలో మెడికల్ క్యాంపులు, నీటి పరిరక్షణ మీద స్టిక్కర్లు లాంచ్ చేయడము, ఫుడ్ డొనేషను, రోడ్ల భద్రత మీద అవగాహన కార్యక్రమాలు, చెట్లు నాటడం, నెక్స్ట్ అవార్డ్సు, గోల్డ్ మెడల్సు, ధూమపానం, నెక్స్ట్ మత్తు పదార్థాల మీద అవగాహన సదస్సులు, ఇలాంటివి అనేక కార్యక్రమాలు ఈ వారం రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటాము. ముఖ్యంగా 9వ తారీఖు కంచిమఠం హాస్పిటల్లో ఫ్రీ థైరాయిడ్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. మరుసటి రోజు 10వ తారీఖు మన ఓటేరు దగ్గర మెడికల్ క్యాంపు, అందులో సురేంద్ర హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఐ టెస్టింగ్ చేసి ఆపరేషన్లు అవన్నీ ఉచితంగా చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 61,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,496 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉత్తర మాలీలో ఆల్ ఖైదా జిహాదీల దాడులు, 64 మంది పౌరులు మృతి. ఇండియా దేశం పేరు మార్పు, వెబ్సైట్లకు తప్పని తిప్పలు. పవన్ కళ్యాణ్ బ్రో ఎక్కడ, స్లీపింగ్ మోడ్లోకి జనసేన. శ్రీనివాస మంగాపురంలో వేడుకగా శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. యాగంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి. రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా, మార్కెట్లో భారీగా నకిలీ మందులు. లక్షితపై దాడి చేసిన చిరుతపై కొనసాగుతున్న సస్పెన్స్, కీలకంగా మారిన డిఎన్ఏ ఫలితాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నీ సూచనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.